1,00,000 మందితో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆ భారీ బహిరంగ సభలోనే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సుమారు 50,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారు. ఈ నెల 20వ తారీఖు భారీ బహిరంగ సభ జగిత్యాల్లోనే పెడుతున్నారట. జగిత్యాల్లోనే ఒక గ్రౌండ్లో, అంటే గ్రౌండ్ కూడా లేదు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముళ్ళకంపలు అవోటి ఉన్నాయో మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. క్లీన్ చేపించి దాంట్లో దాదాపు 1,00,000 మంది పట్టే వరకు గ్రౌండ్ తయారు చేసి ఆ గ్రౌండ్లోనే భారీ బహిరంగ సభ పెట్టడానికి కేసీఆర్ రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ జీవన్ రెడ్డి ఆ గ్రౌండ్ చూడడానికి పోయినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి పరిశీలించిండు, ఇక్కడ 1,00,000 మంది పడతారా పడరా, 1,00,000 మంది కనుక జనాలు వస్తే వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, కార్లు ఎక్కడ ఆపాలి, కేసీఆర్ ఒకవేళ హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, లేకపోతే కేసీఆర్ వెహికల్లో వస్తే కేసీఆర్ని అక్కడి నుండి ఎట్లా తీసుకురావాలి, తర్వాత ఎంతమంది జనాలు రాబోతున్నారు ఏం కదా అని మొత్తం ఒక ఎస్టిమేషన్ తీసుకొని జీవన్ రెడ్డి దగ్గరుండి ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో జీవన్ రెడ్డి జగిత్యాల్లో భారీ బహిరంగ సభ కోసం ఆయన చూస్తున్నటువంటి ఒక గ్రౌండ్, ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి సుధీర్. చూసారు కదా. సో మొత్తానికి ఈ వీడియో జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఉన్నాడు. జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా ఆ గ్రౌండ్ దగ్గరికి పోయారు. గ్రౌండ్ దగ్గర పోయి చూసేటటువంటి కార్యక్రమం చేసిరు. అక్కడ పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో గమనించిరు. సుమారు